ఎన్నేండ్లకు పెద పండగ వచ్చే వాకిండ్లకు మావాకులు గుచ్చే అమ్మోరికి ఆకలి గురుతొచ్చే బోయా వైకుంఠపురంబులో నగరిలో నామూల సౌధంబుద బల మందారవనాంతరామృత సరప్రాంతేందుకాంతో బలోత్పల పర్య. హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు మా కాలేజ్ని పరిచయం చేస్తాను, రండి. ఈరోజు అయితే మా కాలేజ్ టూర్ తీయడానికి నేనైతే వచ్చేసాను. మీరందరూ ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్న మన కాలేజ్ టూర్ అయితే వచ్చేసింది. సో ఇంకా మన కాలేజ్ని అయితే చూపిస్తా, వచ్చేసేయండి. సో ఇదే మా కాలేజ్, మై ఫస్ట్ బ్లాక్. సో ఇంకా మా కాలేజ్లో అయితే అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇంకా అందుకే హడావిడి అంతా. అడ్మిషన్స్ కోసం మా మేడం వాళ్ళని ఇక్కడ వెయిట్ చేస్తున్నారు, ఎవరెవరు కొత్త స్టూడెంట్స్ వస్తారా అనేసి. ఇంకా మీరైతే జీపీ సెట్లో జాయిన్ కావాలంటే వెంటనే జీపీ సెట్ని కాంటాక్ట్ అయిపోండి. సో ఇంకా ఇదే ఫస్ట్ బ్లాక్. ఇక్కడనే అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ మొత్తము, అదే ప్రిన్సిపల్ క్యాబిన్ అన్నీ ఉన్నాయి, ఎగ్జామ్ సెక్షన్, ఫీజ్ కౌంటర్ అన్నీ. సో ఇంకా నాకు ఎక్కడ కుదిరితే అక్కడ వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడైతే మనం డీన్ ఆఫీస్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఇంతకుముందు అయితే ఇక్కడ ఎగ్జామ్ సెక్షన్ ది ఆఫీస్, కానీ ఇప్పుడైతే డీన్ ఆఫీస్గా మార్చేశారు. మేము చాలా రోజులు అయింది కదా కాలేజ్కి రాక, అందుకే చాలా మార్పులు అయితే జరిగాయి ఇక్కడ. లెట్ మీ ఇంట్రడ్యూస్ అవర్ సార్, శశికుమార్ సార్. Subscribe to Samarthri Diaries. I have subscribed. Have you? సో ఇంకా ఇక్కడ ఫస్ట్ బ్లాక్లోనే ఫస్ట్ ఇయర్స్కి, సివిల్కి, మెకానికల్కి, ఈ డిపార్ట్మెంట్స్కి అన్నిటికీ ఈ బ్లాక్లోనే ఉంటారు. పైనే ఫిజిక్స్ ల్యాబ్స్, కెమిస్ట్రీ ల్యాబ్స్ అన్నీ ఉన్నాయి. సమ్మర్ హాలిడేస్ కదా, అందుకని క్లోజ్లో ఉన్నాయి. కుదిరితే ఓపెన్లో ఉంటే చూపిస్తా అవి కూడా. ఇంకా ఇప్పుడైతే మనం నెక్స్ట్ క్యాంటీన్కి అయితే వెళ్ళిపోదాము, చూపిస్తా, వచ్చేసేయండి క్యాంటీన్ని. ఇంతకుముందు క్యాంటీన్ వేరే లాగుండేది, ఇప్పుడు రెన్యువల్ చేశారు మొత్తము. మేము ఉన్నప్పుడు మాత్రం అంతగా లేదు, ఇప్పుడు బాగా చేశారు మంచిగా. చూపిస్తా ఇప్పుడైతే ఇంకా మీకు క్యాంటీన్ని, వచ్చేసేయండి. ఇదే మా బ్యూటిఫుల్ క్యాంటీన్. బంకులు కొట్టాలన్న క్లాసుల్లో కుదరదు ఈ క్యాంటీన్లో, ఎందుకంటే ఫ్యాకల్టీస్ కూడా ఇక్కడికే వస్తారు. గర్ల్స్కి సపరేట్, బాయ్స్కి సపరేట్ క్యాంటీన్. ఇంకా ఏదో కొన్ని కూల్ డ్రింక్స్ ఏదో అలా పెట్టారు, ఇంకా చేస్తూ ఉన్నారు. ఇదైతే మా పాత క్యాంటీన్ది పిక్. బ్లాక్ 2, ఇది మొత్తం బ్లాక్ 2. దీనికి 2 ఎంట్రన్స్లు ఉన్నాయి, ఇదొక ఎంట్రన్స్, అదొక ఎంట్రన్స్. ఆ పక్క ఫ్యాకల్టీ ఉంటే ఈ పక్క నుంచి, ఈ పక్క ఫ్యాకల్టీ ఉంటే ఆ పక్క నుంచి తిరుగుతుంటాము. ఇంతకుముందు ఇది సిఎస్సి డిపార్ట్మెంట్కి ఉండేది, ఇప్పుడు సిఎస్సి స్ట్రెంత్ ఎక్కువైందని చెప్పేసి మమ్మల్ని బ్లాక్ 3లోకి మార్చేసేసి ఇక్కడికి ఈసీ వాళ్ళని మార్చారు. మా ఫ్రెండ్, ఐ మీన్ మా డిపార్ట్మెంట్ కాదు, బట్ మా బ్యాచ్ 25 LP వచ్చిందనేసి వచ్చింది. మనం కూడా ఇలానే అనుకుంటాము, బట్ ఇన్ని కావు. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ లోనే వైస్ ప్రిన్సిపల్ మ్యామ్ రూమ్ ఉంటుంది. సో ఇక్కడ కెమెరా సార్ నాట్ అలర్ట్, దొరికితే తీసుకుంటారు. సో సైలెంట్ గా అలా వెళ్ళిపోవడం బెటర్.
బ్లాక్ 2కి ఇది ఇంకొక ఎంట్రన్స్. ఇది ఈసీ వాళ్ళకి లోపలికి. సో ఈ బ్లాక్లోనే సెమినార్ హాల్ కూడా ఉంది. ఇప్పుడైతే సెమినార్ హాల్ క్లోజ్లో ఉంది, సమ్మర్ హాలిడేస్ కదా అందుకనేసి. ఇంతకుముందు ఎగ్జామ్ సెక్షన్ బ్లాక్ 1లో ఉండేది, ఇప్పుడైతే బ్లాక్ 2కి చేంజ్ చేసిండ్రు. ఎందుకు చేంజ్ చేసిండ్రో తెలియదు. లోపల సప్లీవి కరెక్షన్స్ జరుగుతున్నాయి. ఇదైతే ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్. లోపల ఎవరు ఫ్యాకల్టీస్ మనకు తెలిసిన వాళ్ళు లేరు, ఇంకా అందుకని లోపలికి అయితే వెళ్ళలేదు. బయట నుంచి చూపిస్తున్నా జస్ట్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ ఓన్లీ. సో ఇంకా ఇదైతే మా వైస్ ప్రిన్సిపల్ మ్యామ్ క్యాబిన్. ఇంకా పైన అయితే స్టాఫ్ రూమ్, క్లాస్ రూమ్స్ అన్నీ ఉన్నాయి. ఈసీ డిపార్ట్మెంట్ ల్యాబ్స్ అన్నీ ఉన్నాయి. సో ఇంకా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా అందుకే ఏమి ఓపెన్లో లేవు. మా డిపార్ట్మెంట్లో చూపిస్తా క్లాస్ రూమ్స్ అవన్నిటిని. బ్లాక్ 2 నుంచి ఇలా స్ట్రైట్గా వచ్చేసేస్తేనే మాది బ్లాక్ 3. ఈ బ్లాక్లోనే మాకు సిఎస్సి, ఏఐ, ఐఓటీ అన్ని డిపార్ట్మెంట్స్ ఇక్కడనే వేసేసిండ్రు. మా వాళ్ళందరూ ఇక్కడనే కూర్చునేసేసి టైం పాస్ చేస్తుంటారు. మా దాంట్లో ఈవెంట్స్ జరగాలన్నా ఏం జరగాలన్నా ఇదొక గ్రౌండ్నే శతవిధాలుగా వాడుతుంటారు. మా కాలేజ్ ఫేర్వెల్ డేలు, ఫ్రెషర్లు, ఓరియంటేషన్ డేలు అన్ని ఈవెంట్స్ ఈ గ్రౌండ్లోనే చేస్తుంటారు. మా కాలేజ్ ఫేర్వెల్ డేది వీడియో వ్లాగ్ కూడా నా యూట్యూబ్ ఛానల్లో ఉంది. మీరు ఒకవేళ కావాలంటే ఖచ్చితంగా చూడండి. నేను దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇంకా ఇప్పుడైతే మనము మన స్టాఫ్ రూమ్కి వెళ్ళిపోతున్నాము. మన డిపార్ట్మెంట్ సిఎస్సి డిపార్ట్మెంట్ స్టాఫ్ రూమ్కి. కరెంటు పోయింది కాబట్టి లిఫ్ట్లో వెళ్ళకుండా స్టెప్స్ మీద వెళ్ళాల్సి వస్తుంది. లిఫ్ట్ ఎక్కాలంటే కొంచెం ధైర్యమే ఉండాలా, ఎందుకంటే ఎక్కినాక చాలాసార్లు ఆగిపోతూ ఉంటుంది. కొంచెం ధైర్యం ఎక్కువనే చేసుకోవాలి. ఇంకా మన డిపార్ట్మెంట్ వచ్చేసింది. అన్న ఒక రిలేటెడ్ ఒక మంచి మ్యూజిక్ వేసుకో అన్న. సార్ వీళ్ళేంట్రా అంత సర్ప్రైజింగ్ గా చూస్తున్నారు? మిమ్మల్ని చూసి హాయ్ చెప్పరా? మా సార్ వాళ్ళ హాయ్ చెప్పని కూడా బాధపడి. సార్ కొత్తగా వచ్చే వాళ్ళ కోసం ఇంట్రడ్యూస్ చేస్తున్నా సార్ మిమ్మల్ని. మా వెంకటేష్ సార్, రేమ్ సాగర్ సార్, విజయ్ సార్. ఏం కాదులేండి సార్, మెమరీస్ సార్, మా మెమరీస్. నన్ను గెట్టేసిన మనుషులు. స్టాఫ్ రూమ్ అంతా ఖాళీగా ఉంది. మ్యామ్ హాయ్ మ్యామ్. మ్యామ్ చంద్రకళ మ్యామ్ హాయ్. ఆ రోజు ఆగిపోయింది, ఈరోజు తీస్తున్నా, అదే పని గుర్తుపెట్టుకొని వచ్చి మరి. ఏం మ్యామ్ ఈరోజు హాలిడేనా? చెప్పరా? హాయ్. సో దిస్ ఈస్ ద సిఎస్సి డిపార్ట్మెంట్ స్టాఫ్ రూమ్. సమ్మర్ హాలిడేస్ కాబట్టి ప్రశాంతంగా ఉంది ఇప్పుడు ప్రెజెంట్ స్టాఫ్ రూమ్ అయితే. మ్యామ్ అందరు హాయ్ చెప్పరా? హాయ్. బ్లాగ్ తీస్తుంది. హాయ్ చెప్పరా? సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ టు శ్రీ డైరీస్. ఏం మ్యామ్ మరి సబ్స్క్రైబ్. Like a queen, it's a golden, 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 it's a golden, 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 it's a golden, golden. అసలు ఒప్పుకోవట్లే మ్యామ్, మా మెమరీస్కి మ్యామ్. Like a queen. సో ఇంకా ఇప్పుడైతే మనది స్టాఫ్ రూమ్ టూర్ అయితే అయిపోయింది. హెచ్ఓడి మ్యామ్ కొంచెం వర్క్లో ఉన్నారు, కుదరలేదు మ్యామ్కి చెప్పడానికి. ఇంకా అట్లే ఏదో కొన్ని క్లిప్స్ తీసాను. ఇదే మా స్టాఫ్ రూము. ఇంకా నెక్స్ట్ క్లాస్ రూమ్స్ చూపిస్తా. ఇవే బ్లాగ్స్ అన్నీ. ఇంకా ఇక్కడ వర్క్ చేస్తూనే ఉంటారు, అది ప్రాజెక్ట్ లాగా చేస్తున్నారు సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళు. నేను జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది. సమ్మర్ హాలిడేస్ కదా అందుకే అన్ని రూమ్స్కి లాక్ వేసి ఉన్నాయి. ఏదైనా క్లాస్ రూమ్ ఖాళీ ఉంటే చూపిస్తే ఇప్పుడు ఆ క్లాస్ రూమ్ని కూడా. అక్కడ క్లాస్ రూమ్ ఖాళీ ఉంది, చూపిస్తా ఇప్పుడైతే ఇంకా క్లాస్ రూమ్ని. అంతకంటే ముందు మా డిపార్ట్మెంట్లోంచి బయట వ్యూ చూపిస్తా. సో ఇంకా అక్కడైతే ఒక రూమ్ ఖాళీగా ఉంది, అంటే ఓపెన్ చేసి ఉంది. వీడియో తీయడానికైతే మీకు క్లాస్ రూమ్ చూపించడానికైతే వెళ్తున్నాము. మేము స్టార్టింగ్లో జాయిన్ అయినప్పుడు మాత్రం అన్ని నార్మల్ బోర్డ్స్ ఉన్నాయి, ఇప్పుడైతే అన్ని డిజిటలైజ్ చేసిండ్రు. ఎందుకంటే మేము వెళ్ళిపోయేటప్పుడే అన్ని అద్భుతాలన్నీ జరుగుతుంటాయి మా కాలేజ్లో. ల్యాప్టాప్స్కి సపరేట్ ఛార్జింగ్ పాయింట్స్, అట్లా డిజిటల్ బోర్డ్స్, చాలా అప్డేట్సే వస్తున్నాయి మా కాలేజ్ దాంట్లో. మేమున్నప్పుడు మాత్రం ఎక్కువ ఏం లేవు. సో ఇంకా మందైతే ఈ కాలేజ్ టూర్ ఏం అయిపోలేదు ఇంకా.
క్లాస్ రూము డిపార్ట్మెంట్ టూర్ అయిపోయింది. ఇంకా చూపిస్తా లైబ్రరీది. ఇది ఇంకొక క్లాస్ రూము బయట నుంచి తీస్తున్నా రిఫ్లెక్షన్తో. ఇంకా మనమైతే ఇప్పుడు లిఫ్ట్ ఎక్కుదాము. కరెంట్ వచ్చింది ఇప్పుడే. మాది మొత్తం కాలేజ్ అయిపోయినాక లిఫ్ట్స్ పెట్టాం. మాది మొత్తం కాలేజ్ అయిపోయినాక లిఫ్ట్స్ పెట్టిండ్రు. ఒక్కొక్కసారి లాస్ట్ లో ఉన్నారు సెక్యూరిటీ ఆపినప్పుడు. ఇప్పుడు ఎవరు లేదు, అందుకే తీసుకుంటాము. సో ఇంకా నేనైతే సిఎస్సి ఒక్క డిపార్ట్మెంటే కాబట్టి సిఎస్సి ఒకటి వీడియో చేసిన. ఇంకా అన్ని డిపార్ట్మెంట్స్లో అన్ని క్లాసెస్ సేమ్ క్లాసెస్, ఫ్యాకల్టీస్ ఒకటే చూసినాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా నెక్స్ట్ అయితే మనకు లైబ్రరీ చూపిస్తా. ఇందాక అక్కడే చూపిద్దాము అని అనుకున్నా, కుదరలేదు. డిపార్ట్మెంట్లో కొంచెం వర్క్ ఉంది, అందుకని ఇట్లా తీసాను. కొంచెం అటు ఇటు అవుతూ ఉంటాయి. అందుకే ఇప్పుడు మనం మళ్ళీ లైబ్రరీకి వెళ్ళాలంటే బ్లాక్ 1 పక్కన ఉంది లైబ్రరీ. ఇంకా ఈ డిపార్ట్మెంట్ అయిపోయింది. లోపల నార్మల్ క్లాస్ రూమ్స్ ఎట్లున్నాయి అట్లే ఉన్నాయి, ఒక ఎక్స్ట్రా ఎస్ఎల్సి తప్పక. లైబ్రరీ. సో ఇంకా మా కాలేజ్లో అయితే రెనోవేషన్స్ చేస్తూనే ఉన్నారు. జూనియర్స్ వస్తారు కదా, అడ్మిషన్స్ జరుగుతున్నాయి. ఇంకా అందుకని రెనోవేషన్ చేస్తున్నారు. క్లాస్ రూమ్స్ లోపల లిఫ్ట్స్ అవన్నీ. ఇక్కడ ఇంతకుముందు ఈ బ్లాక్లో లిఫ్ట్ కూడా లేదు, ఇప్పుడే లిఫ్ట్ అయితే పెడుతూ ఉన్నారు. ఆల్మోస్ట్ అయిపోయింది అనుకుంటా నాకు తెలిసి. ఇదే లిఫ్ట్ ఓన్లీ ఫర్ ఫ్యాకల్టీస్. స్టూడెంట్స్కి మాత్రం స్టెప్స్ ఒకటే. సో ఓన్లీ ఫర్ ఫ్యాకల్టీస్ ఈ లిఫ్ట్ అయితే. నెక్స్ట్ ఇంకా మనమైతే లైబ్రరీకి వెళ్దాము. ఇదైతే బ్లాక్ 1 పక్కనే ఉంది. ఇది సెంట్రల్ లైబ్రరీ, పేరుకేమో సెంట్రల్ లైబ్రరీ. లోపలికి పోయిందే ఉండదు. ఫస్ట్ ఇయర్లో ఒకటి బుక్స్ తెచ్చుకునిందే తప్పక ఇంకా మనమైతే లైబ్రరీలోకి వెళ్ళలేదు. మన అన్నీ ఆన్లైన్లో పీడిఎఫ్లే కదా. సో ఇంకా ఇప్పుడైతే మనం లైబ్రరీలోకి అయితే వెళ్ళిపోదాము. ఇంకా అడ్మిషన్స్ టైం కదా, ఇంకా అందుకని లోపల లైబ్రరీలో కూడా అడ్మిషన్స్ కానీ పెట్టారు. ఒక్కొక్కరు ఫ్యాకల్టీ సపరేట్గా డ్యూటీస్ని వేసి అడ్మిషన్స్కి పెట్టారు. పేరెంట్స్ కూడా వస్తూ ఉన్నారు కొంతమంది. ఇంకా మీకైతే లైబ్రరీ చూపిస్తా, వచ్చేసేయండి. సో ఇంకా అయితే ఇదైతే గ్రౌండ్ ఫ్లోర్. ఇక్కడ నుంచి డైరెక్ట్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్లోకి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ డోర్ ఉంటుంది. ఇంకా పైన సెమిస్టర్కి బుక్స్ అన్నీ పైన ఉంటాయి. మనకి ఏం బుక్ కావాలన్నా తీసుకోవచ్చు. మళ్ళీ టైం టు టైం సబ్మిట్ చేయాలి. ఏ డిపార్ట్మెంట్ వైజ్ బుక్స్ అన్నీ పైన అయితే నీట్గా అరేంజ్ చేసిండ్రు. చూపిస్తా ఇంకా ఇప్పుడైతే. సో ఇంకా కావాలంటే ఇక్కడనే కూర్చొని చదువుకోవచ్చు, లేకపోతే తీసుకొని పోయి మళ్ళీ టైం టు టైం బుక్స్ అయితే సబ్మిట్ చేయాలి. ఇట్లా ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ సపరేట్గా బ్లాక్స్ లెక్క పెట్టిండ్రు. బుక్స్ అన్నిటిని నీట్గా అరేంజ్ చేసేసి. ఇంక ఇప్పుడైతే మనము తిరిగి మన అడ్మినిస్ట్రేషన్ బ్లాక్లోకి అయితే వెళ్ళిపోయాము. ఇలా ఇంకొక రూట్ ఉంది. సో ఇంక ఇప్పుడు మళ్ళీ మనం బ్లాక్ 3 ముందుకు ఎందుకు వచ్చామంటే, ఇక్కడ వర్క్ షాప్స్, సివిల్, మెకానికల్ అన్ని డిపార్ట్మెంట్ వర్క్ షాప్స్ అన్నీ అటు పక్క ఉన్నాయి. అండ్ అలాగే రవీంద్ర వాళ్ళకి ఎంట్రన్స్ గేట్ కూడా అటు పక్కే ఉంది. ఇందాక ఆ పక్క నుంచి వెళ్ళాం కాబట్టి ఇప్పుడు మీకు ఈ వర్క్ షాప్స్ అన్ని చూపించడానికి ఈ రూట్లో అయితే వెళ్తున్నాము. సో ఇంకా వర్క్ షాప్స్ అన్నీ లైన్గా ఉన్నాయి. నాకు ఏ వర్క్ షాప్స్ ఏంటివని తెలియదు. నాకు ఇంజనీరింగ్ వర్క్ షాప్ ఒక్కటి తెలుసు. ఇదైతే సంథింగ్ ఫ్లూయిడ్ మెకానికల్ వర్క్ షాప్, ఇంజనీరింగ్ వర్క్ షాప్ అంట. ఈ బ్యాడ్మింటన్ కోర్స్ దానికి ఒకటి అద్భుతమనే చెప్పాలి. ఎందుకంటే 4 years నుంచి నేను ఇదే కాలేజ్లో ఉన్నా కూడా ఒకసారి కూడా లోపలికి ఎంటర్ కాలేదు. ఎందుకంటే అది ఓన్లీ ఫర్ గర్ల్స్ అంట. సో ఇదే మా 4 years కాలేజ్. మీకు ఎలా అనిపించింది మా కాలేజ్ లైక్ చేయండి. మీరు ఒకవేళ జీపీ సెట్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ డైరీస్. వినటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. సో కార్ పార్కింగ్ పక్కనే క్రికెట్ నెట్ ప్రాక్టీస్ సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఎవరు ఆడుకోవట్లేదు. సో అక్కడ ఉంది. నేను ఫస్ట్ ఇయర్ నుంచి జాయిన్ అయినా. నా ఫస్ట్ ఇయర్ బ్లాక్ నేను పనిచేసిన ఇల్లు. నేను మళ్ళీ బ్లాక్ ముందుకు ఎందుకు వచ్చినా అనుకుంటున్నా అంటే, మనకి వీడియోకి ఇంకా ఒకటి మిగిలిపోయిన కొన్ని అద్భుతాలు చూపిస్తా. సో ఇట్ ఈస్ ద ఇంపార్టెంట్ నోటీస్. ఆల్ ద జీపీ సెట్ స్టూడెంట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రీ డైరీస్. ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక ఛాన్స్. చిరంజీవి అమితాబ్ బచ్చన్ కూడా ఈజీగా సూపర్ స్టార్స్ అవ్వలేదండి. సో ఇంకా ఇవన్నీ మన థంబ్నైల్ కోసం కష్టాలు. ఏం చేస్తున్నారా? థ్యాంక్ యూ ఏం చెప్పగలను ఎంతకన్నా.